ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానము. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? నిద్ర లేచిన వెంటనే ఈ రోజు ఏ వాగ్దానం విని ఈ దినాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. దేవుడు ఈ రోజు మనందరికీ ఏ విషయంలో అయితే నిరుత్సాహపడుతున్నామో ఆ విషయంలో నిరుత్సాహపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను, పని జరిగించనని దేవుడు చెప్తున్నాడు. మీ అందరికి తెలుసు కదా, లైట్ బల్బ్. మన అందరి ఇళ్లలో బల్బ్స్ ఉంటాయి, లైట్స్ ఉంటాయి, స్ట్రీట్స్లో లైట్స్ ఉంటాయి. మరి ఈ లైట్ బల్బ్ని తయారు చేసింది లేక ఇన్వెంట్ చేసింది ఎవరంటే థామస్ ఎడిసన్. మరి ఈ లైట్ బల్బ్ మరి తయారు అవ్వడానికి ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు తెలుసండి? 999 సార్లు ఈ లైట్ బల్బ్ ఫెయిల్ అయ్యాడు. 1000th టైం మరి దేవుడు కార్యం చేశాడు. ఆయన ఒకటే మాట అంటున్నాడు, మంచి పని మనం స్టార్ట్ చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడని ఆయన ఈ మాటలు చెప్తా ఉంటున్నాడు. నిజమే, మనం మంచి పని నిమిత్తమై ప్రభా నీవు నాకు తోడు రా ప్రభా అంటే నేను నిశ్చయంగా నీకు తోడుగా ఉన్నా, పని జరిగించు అని దేవుడు చెప్తా ఉంటాడు. ఈ యొక్క వాగ్దానము ఎవరికి అంటే జెరుబ్బాబెల్ అనే ఒక రాజు. ఆయన మరి బబులోన్ దేశంలో మరి ఆయన పుట్టి పెరిగాడు. ఆయన ఒక యూదా రాజులకు మరి మనవడు. మరి అటువంటి సందర్భంలో బబులోన్ దేశం నుండి దేవుడు వారిని తిరిగి యెరూషలేముకి పంపిస్తూ ఉంటాడు. ఆ చెరలో నుండి వారిని విడిపించి తిరిగి వారి స్వంత దేశానికి పంపిస్తాడు. అప్పుడు వారు వెళ్ళిన వెంటనే మరి పునాది వేస్తారు, ఆలయానికి పునాది వేస్తారు. ఇది 2వ టెంపుల్. అయితే పునాది వేసిన తర్వాత మరి ఆర్డర్స్ వస్తాయి గవర్నమెంట్ నుంచి, ఏంటంటే ఇంకొక రాజు నుంచి ఆర్డర్స్ వస్తాయి, మీరు ఎటువంటి ఆలయం కట్టడానికి వీల్లేదు. దాదాపు 17 ఏళ్ళు ఆగాడంట. హగ్గై కాలంలో 17 ఏళ్ళు ఆగి మరి డిప్రెస్డ్ అయిపోయి దేవుని యొక్క ఆలయం లేదు, ఆలయం లేకుండా బ్రతుకుతా ఉన్న ఆ సమయంలో దేవుడు మరొకసారి చెప్పాడు, పని జరిగించండి. 17 years తర్వాత, దాదాపు 20 ఏళ్ళ తర్వాత ఆ దేశానికి వచ్చిన 20 ఏళ్లకు పని స్టార్ట్ చేయమని దేవుడు చెప్పాడు. ఆ పని జరిగించాడు. సొలొమోను కట్టించిన ఆలయము కూల్చబడింది, కానీ వీరు మరొక్కసారి 2వ ఆలయాన్ని కట్టడానికి దేవుడు కార్యం చేశాడు. ఈరోజు నీ విషయంలో కూడా నువ్వు ఏదైతే ఫెయిల్ అయిపోయావో డోంట్ గివ్ అప్ యెట్. దేవుడు నీతో ఉండి నీ ద్వారా పని జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆశలు, కోరికలు లేక మీ యొక్క ఆశయాలు ఉంటాయి కదా, ప్యాషన్ ఉంటుంది కదా, అది అస్సలు గివప్ చేయకండి. ప్రభా నీవు ఉంటే నేను చేయగలుగుతానని చెప్తే ఖచ్చితంగా నీ ద్వారా నీ దేవుడు జరిగిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు పని జరిగిస్తారని చిన్న ప్రార్థన చేసి దేవుని యొక్క లీడింగ్ అడుగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, నాయనా ఈ రోజునైనా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఏ పని ముట్టుకున్నా విఫలమవుతుంది అనుకున్న వారి జీవితంలో అయ్యా ఈసారి నువ్వు చెప్పిన ఈ వాగ్దానాన్ని మేము పట్టుకొని మా పనిని అయ్యా కొనసాగిస్తాము నాయనా, పనిని జరిగిస్తామని ఎవరైతే నాతో కలిసి ప్రార్థన చేస్తున్నారో అట్టి వారికి తిరిగి వారు నువ్వు అప్పగించిన పని వారు చేసేటకు సాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. స్టార్ట్ యువర్ వర్క్. ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు దేవుడు మీకు తోడుగా ఉండి ప్రతి పనిలో ఆయన సహాయం చేయబోతున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఐ విల్ స్టార్ట్ మై వర్క్, మై గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ అని పెట్టండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.